आदिलक्ष्मीं जगन्मातरं भावये। आदिलक्ष्मीं जगन्मातरं भावये। ब्रह्मोत्सवम् ब्रह्मोत्सवम् सिरि ब्रह्मोत्सवम् ब्रह्माण्ड जननिकी ब्रह्मोत्सवम् अलमेल मंगम्मकु अंगरंग वैभवाल ब्रह्मोत्सवम् ब्रह्मोत्सवम् सिरि ब्रह्मोत्सवम् ब्रह्माण्ड जननिकी ब्रह्मोत्सवम् साधनि सगसनि दपगमनि पदाति रमणीय वैभव शोभलु विरियगा रथगज तुरग पदाति रमणीय वैभव शोभलु विरियगा वन्नेल चिन्नेल वाहनमुल वराल तल्ली वरलगा నవరసాలు నాట్యమాడగా నాలు దిశల నాలుగు మాడ వీధుల నవరసాలు నాట్యమాడగా అడుగడుగున హారతులు అలరగా పంచమీ తీర్థ ఫలము అమరగా पद्ममालधर श्री पद्मावती पद्मालंकृत श्री पद्मावती पद्महस्ता श्री पद्मावती पद्मसुंदरी श्री पद्मावती जय जय
लक्ष्मी श्री पद्मावती जय विजय लक्ष्मी श्री पद्मावती जय वरलक्ष्मी श्री पद्मावती जय महालक्ष्मी श्री पद्मावती पंकजवासिनी श्री पद्मावती पंचभूतेषु श्री पद्मावती परमदयाकरी श्री पद्मावती परानंदप्रद श्री पद्मावती जय जय लक्ष्मी श्री पद्मावती जय विजय लक्ष्मी श्री पद्मावती जय वरलक्ष्मी श्री पद्मावती जय महालक्ष्मी श्री पद्मावती नक्षत श्वास वृत्तौ वपुषि गमन योग्ये वासमासादयेयम् वृषगिरिकटकेषु व्यञ्जयत्सु प्रतीतैः मधुमथनदये त्वां वारिधर విశేషైః. పద్మావతి అమ్మవారికి కార్తీక మాసంలో జరిగేటటువంటి బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం ప్రారంభమవుతోంది. రథం యథార్థానికి మనుష్య శరీరానికి ప్రతిరూపంగా నిలబడుతుంది. ఒక దేవాలయం ఎలా మనుష్య శరీరానికి ప్రతిరూపంగా నిలబడుతుందో రథం కూడా మనుష్యుని యొక్క శరీరానికి ప్రతిరూపంగానే నిలబడుతుంది. రథానికి రథి సారథి ఇద్దరు ఉంటారు. రథి ఎంత గొప్పవాడు కానివ్వండి, ఆయన యొక్క క్షేమం సారథి చేతిలో ఉంటుంది. మన శరీరం రథం అయితే లోపల ఉండేటటువంటి జీవుడు రథి. ఇది విజయవంతమైనటువంటి బాటలో క్షేమమైనటువంటి ప్రస్థానం చేసి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరడం అనేటటువంటిది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే సారథి సమర్థుడైతే. అందుకే మహాభారత కాలంలో సారథ్యాన్ని విలాస విద్యగా స్వీకరించినటువంటి కృష్ణ భగవానుడు శల్యుడు అంతగా కీర్తింపబడ్డారు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుద్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడ శ్రీకృష్ణ భగవానుడు సారథి అయి ఉంటాడో, ఎక్కడ అర్జునుడు రథి అయి ఉంటాడో అక్కడ ఆ రథం విజయాన్ని మాత్రమే పొందుతుంది. రథం విడుతోంది అంటే నిజానికి ఈ లోపల ఉన్నటువంటి పరమాత్మని మనం దర్శనం చెయ్యలేం. కానీ రథం విడుతోంది అంటే ఆ రథంలో ఉన్నటువంటి అమ్మవారి దర్శనం చేసిన, రథంలో ఉన్నటువంటి కేశవుని దర్శనం చేసిన అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట వెతికితే దొరకనిది, లోపలికి వెళ్ళగలిగితే మాత్రమే దర్శించడానికి యోగ్యమైనది అమ్మవారి యొక్క స్వరూపం. అటువంటి తల్లి అపారమైనటువంటి అనుగ్రహంతో యథార్థమునకు నీకు ఇంద్రియములనిచ్చి, మనసిచ్చి, శక్తినిచ్చి, బుద్ధినిచ్చి, ఇన్ని అంగప్రత్యంగములనిచ్చి, వాక్కునిచ్చి, వీటి వెనక ఉన్నటువంటి శక్తి స్వరూపాన్ని నిన్ను సరి అయిన మార్గంలో ప్రస్థానం చేయించగలిగిన దానిని నేనేను సుమా అని మనకి బోధ చెయ్యడం కోసమని ఆ రథారూఢయై తల్లి ఇవాళ ఈ తిరుచానూరు వీధులలో విహరిస్తోంది. ఆ అమ్మవారి దర్శనం చేసినప్పుడు మనందరం కూడా ఆ తాడు పట్టుకుని లాగే ప్రయత్నం చెయ్యాలి. ఒకవేళ ఇన్ని వేల మంది భక్తులు అలా లాగడం ఏ కారణం చేతనైనా కుదరకపోతే చక్కగా దేవాలయం వారు చెప్పినటువంటి మార్గదర్శనాల్ని పాటిస్తూ అందరం ఒక పక్కకి నిలబడి 2 చేతులు కైమోడ్చి నమస్కరించినా చాలు. అంతే తప్ప ఎప్పుడైనా భగవంతుడికి ఒక పత్రమో పుష్పమో ఓ టెంకాయో సమర్పించాలి అంటే దేవాలయంలో సమర్పించాలి తప్ప వాహనం వెడుతుండగా రథం వీధులలో ప్రయాణించి వెడుతున్నప్పుడు అమ్మవారికి ఇస్తున్నామనేటటువంటి అమాయక భావనతో చేతిలో ఉన్నటువంటి నాణ్యాల్ని తీసి రథం మీదకి విసరకూడదు. ఒక్కటి ఆలోచించండి, నాణ్యమన్నది లోహంతో తయారవుతుంది. అది ప్రత్యేకంగా బలంతో విసిరినప్పుడు ఆ బలాన్ని ఆ నాణ్యం పుంజుకుని వెళ్ళి ఆ నిలబడినటువంటి అర్చకులకి తగలవచ్చు, సిబ్బందికి తగలవచ్చు. ఒక్కొక్కసారి వారు తప్పుకుంటే చటుక్కున లోపల ఉన్నటువంటి పరదేవతకే తగలవచ్చు. అప్పుడు అది అమ్మవారికి సమర్పించిన ద్రవ్యం అవదు, మహాపరాధం అవుతుంది. అందుకే
అటువంటి పనులు చెయ్యకుండా క్రమశిక్షణతో, అమ్మా ఇవాళ నువ్వు రథంలో విడుతుండగా చూశాను, ఈ రథం లోపల ఉండి నడిపిస్తున్నదానివి నువ్వే, నేను యోగ విద్య ద్వారా లోపలికి ప్రవేశించి నిన్ను నేను దర్శించలేకపోతున్నానని ఇవాళ నువ్వే అదిగో ఆ రథం మీద కూర్చుని నాకు దర్శనమిస్తున్నావు. అమ్మా బాహ్యంలో నేను రథం లాగుతున్నాను, కానీ ఈ రథాన్ని లాగి ఇది చేరవలసినటువంటి గమ్యానికి చేర్చి చిట్ట చివర పరమేశ్వరుణ్ణి చేరుకునేటట్టుగా అనుగ్రహించగలిగినటువంటి కారుణ్య స్వరూపానివి నువ్వేను సుమా అని నమ్మి కీర్తించడం రథోత్సవం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. అందుకే మనందరం కూడా క్రమశిక్షణతో, భక్తితో ఇక్కడ ఉన్నంతకాలం క్షేమంగా యోగంతో, భక్తితో జీవనాన్ని గడపడానికి కావలసినటువంటి సమస్త విభూతులను ఆ తల్లి యొక్క అనుగ్రహ విశేషంగా పొందడానికి చిట్ట చివర ఈ మహాప్రస్థానం ఎక్కడికి చేరాలో అక్కడికి క్షేమంగా చేరుకునేటట్టు అనుగ్రహించమని ఆ రథంలో విడుతున్నటువంటి అమ్మవారికి నమస్కరించి ప్రార్థన చేసి ఆ అనుగ్రహాన్ని పొందుతాం. వారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ 8వ రోజు రథోత్సవం చాలా మహోన్నతంగా మహోత్సాహభరితంగా జరుగుతోంది. బంగారు రథంలో ఆ తల్లి ఊరేగుతూ మన మనస్సులు అనేటువంటి రథాల మీద ఆ తల్లి మమతల జల్లాలి అని చాలా అద్భుతమైన కీర్తన మీరు విన్నారు. జయతు జయతు లక్ష్మీ లక్షణాలంకృతాంగీ, జయతు జయతు పద్మా పద్మసద్మాభివంద్య, జయతు జయతు విద్యా విష్ణువామాంక సంస్థ, జయతు జయతు సమ్యక్ సర్వసంపత్కరి శ్రీ, సర్వసంపత్కరీ శ్రీ. ఆ తల్లి ఎప్పుడూ విజయమును పొందునుగాక. ఆ తల్లి విజయమే మన మానవాళికి సౌభాగ్యము, మన మానవాళికి ఆరోగ్యప్రదాయకము. అటువంటి రథోత్సవం ఈవేళ మహామహులు, గొప్ప భక్తులు అందరూ కూడా తాను స్వయంగా లాగుతున్నారు. ఇది చూసిన వాళ్ళకి ఖచ్చితంగా మరొక జన్మ ఉండదు అని చెప్పారు. డోలాయమానం గోవిందం మంచస్థం మధుసూదనం, రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే, పునర్జన్మన విద్యతే. మనం కొన్ని వేల జన్మల అనుభవంతో ఈవేళ ఈ జన్మకి మనం రాగలిగాం. ఈ జన్మలో మంచి పనులు చేసుకుంటే మరొక జన్మ లేకుండా ఉండాలి అంటే చాలా మంచి పనులు చేసుకోవాలి. ఆ మంచి పనుల్లో భాగంగా ఈ రథం మీద ఊరేగుతున్న అమ్మవారిని దర్శనం చేసుకోవడమే ఒక అదృష్టము, పూర్వజన్మ సుకృతము అని చెప్పుకోవాలి. అందుకని డోలాయమానం గోవిందం, అలా ఊగుతూ ఊగుతూ ఉయ్యాలలో ఊగుతున్నటువంటి పరమాత్మను చూస్తేట గోవిందం మంచస్థం, శయనం మీద పడుకున్న స్వామిని చూసిన మధుసూదనం, రథస్థం కేశవం దృష్ట్వా, రథం మీద ఊరేగుతున్నటువంటి ఆ గోవిందుడిని, అమ్మవారిని, ఈ పరమాత్మ స్వరూపాన్ని ఎవరైతే చూస్తారోట వాళ్ళకి మళ్ళీ జన్మ ఉండదు. ఎంతో అదృష్టవంతులకు కానీ ఇటువంటి అవకాశం కలగదు. అటువంటి అవకాశాన్ని మనకి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ దేశ విదేశాల్లో కూడా అందరూ చూడడానికి నేత్రపర్వంగా ఈ అవకాశాన్ని ప్రసాదిస్తోంది. అదిగో అనేక భక్తజన సందోహము ఆ అమ్మవారి యొక్క రథాన్ని మోస్తున్నారు. రథాన్ని ఒక్కసారి బుధం మీద పెట్టుకుంటే చాలట ఈ జన్మలో పాపాలన్నీ పటాపంచనం అవుతాయట. ఇంకా ఒక్క 5 నిమిషాల సేపు మోసేమో అంటే అబ్బో ఇంక ఎన్ని జన్మల పాపాలో పోతాయని చెబుతోంది శాస్త్రము. అటువంటి రథం మీద అమ్మవారిని చూస్తూ మనం ఈవేళ ఇక్కడ కూర్చొని ఈ నేత్రపర్వంగా ఈ ఉత్సవాన్ని తిలకిస్తున్నాము అంటే ఎన్నో జన్మల పూర్వజన్మార్జిత పుణ్యం ఉంటే తప్ప ఇది ఎవరికీ సాధ్యము కాదు. రథము అన్నారు, మన జీవితమే నిజానికి ఒక రథము, ఇది నడిచే రథము. ఈ రథాన్ని శాస్త్రవేత్తలు ఏమన్నారయ్యా అంటే యుద్ధ రథము, పుష్యరథము అన్నారు. అదిగో అమ్మవారి చక్రాలు ఎంతో సోయకంగా నడుస్తున్నాయి, మందగమనంతో నడుస్తున్నాయి. గుర్రాలు 4 గుర్రాలు కట్టబడి ఉన్నాయి రథానికి. 4 గుర్రాలు ఏమిటయ్యా అంటే అవి 4 వేదాలు అన్నారు. హయాహ శృతి చయాహ, హయములు
రథం కట్టుబడిన ఆ గుర్రాలు అవి వేదాలు, 4 వేదాలట. అదిగో ఆ రథానికి అలంకరించిన ఏ పువ్వుల మాలైతే ఉన్నాయో వాని ఉపనిషత్తులు అన్నారు. అక్కడి నుంచి వినపడుతున్న శబ్దఘోష ఏదైతే ఉందో, ఆ నక్షత్ర శోభ లాంటి ఆ అందమైనటువంటి ఆకర్షణ ఏదైతే ఉందో అదంతా పురాణ శోభ అన్నారు. అంటే అమ్మవారిని వాంగ్మయ స్వరూపంగా రథంలో కూర్చోబెట్టి ఊరేగిస్తున్నారన్నమాట. ఆ అమ్మ రధిక స్థానంలో కూర్చుని ఉండగా వేదాలు మోస్తున్నాయి అంటే ఎంత పుణ్యం చేసుకున్నాయో వేదాలు అన్నారు. అందుకని అమ్మకి ఒక పేరుంది, శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక. అమ్మవారి కాలి నేల మీద పెట్టడట, అలా పెడితే భూమాత భరించలేదట. అందుకని గోబా వచ్చే వేదాలు ఆ తల్లి కాళ్ళ కింద ఒక రెడ్ కార్పెట్ లాగా పడుక్కున్నాయట. అప్పుడు ఆ వేదాల మీద ఆ తల్లి కాలు పెట్టిందట. ఆ తల్లి కాలికి ఉన్న కుంకుమ రేఖ వేదకాంత యొక్క పాపిటిలో అంటుకుందట. అప్పటి నుంచి అమ్మకి వేదకాంత పాపిటిలో కుంకుమ రేఖని శోభాయమానంగా తీర్చిదిద్దినట్లు అమ్మా అని ఆ తల్లిని కీర్తించడం జరుగుతోంది. ఈ 4 వేదాలు ఉద్ధృతంగా పరిగెడుతున్నాయి అన్నట్లుగా కనబడుతోంది మనకి రథము. పైన పద్మాలు, ఆ తామర యొక్క ఆకులు, బంతి పువ్వుల మాల, అబ్బో చాలా సోయకంగా ఈ రథాన్ని అలంకరించారు. పూర్వంలో పరమాత్మ త్రిపురాసుర సంహారానికి వెళ్ళినప్పుడు ఇంత అద్భుతంగాను భూమే రథంగా మారింది అన్నారు. నక్షత్రాలు పువ్వుల్లా మారాయి అన్నారు. ఉపనిషత్తులు పురాణాలు గొలుసుల్లా మారాయి అన్నారు. మందర పర్వతము, ఉదయ పర్వతము మనకు పర్వతాలు అమ్మవారు కూర్చున్న ఈ రథానికి పూర్వపు స్తంభాలుగా మారాయి అన్నారు. అంతటి సోయకంగాను ఈ రథయాత్ర ప్రారంభమైంది. గుర్రాల గట్టని తేరు కొంకకెందైన బారి బిర్రవీగుచుదీసి వేడుకతో జీవుడు, బిర్రవీగుచుదీసి నీ వేడుకతో జీవుడు. గుర్రాల గట్టని తేరు కొంకకెందైన బారి బిర్రవీగుచుదీసి వేడుకతో జీవుడు, బిర్రవీగుచుదీసి నీ వేడుకతో జీవుడు. సరిపిరుదే 2 జంట బండి కండ్లు, సరవితో పాదాలు చాపునుగను. సరిపిరుదే 2 జంట బండి కండ్లు, సరవితో పాదాలు చాపునుగను. కరిమ చూపులు 2 కట్టిన పగ్గములు, దొరయైతే రథము దోలిపో జీవుడు. గరిమ చూపులు 2 కట్టిన పగ్గములు, దొరయైతే రథము దోలిపో జీవుడు. గుర్రాల గట్టని తేరు కొంకకెందైన బారి బిర్రవీగుచుదీసి వేడుకతో జీవుడు, బిర్రవీగుచుదీసి నీ వేడుకతో జీవుడు. పంచమహాభూతములు పంచవన్నె కోకలు, పంచల చేతులు 2 బలుటెక్కెను. పంచమహాభూతములు పంచవన్నె కోకలు, పంచల చేతులు 2 బలుటెక్కెను. మించైన శిరసే మీదనున్న శిఖరము, పంచేంద్రియ రథము పరపీపో జీవుడు. మించైన శిరసే మీదనున్న శిఖరము, పంచేంద్రియ రథము పరపీపో జీవుడు. గుర్రాల గట్టని తేరు కొంకకెందైన బారి బిర్రవీగుచుదీసి వేడుకతో జీవుడు, బిర్రవీగుచుదీసి నీ వేడుకతో జీవుడు. పాప పుణ్యములు 2 పక్కనున్న చీలలు, తోపులయన్న పానాలు దొబ్బుదెడ్లు. పాప పుణ్యములు 2 పక్కనున్న చీలలు, తోపులయన్న పానాలు దొబ్బుదెడ్లు. ఏపున శ్రీ వెంకటేశుడెక్కి విధులనేగగ, కాపాడిన రథము గడపీపో జీవుడు. ఏపున శ్రీ వెంకటేశుడెక్కి విధులనేగగ, కాపాడిన రథము గడపీపో జీవుడు. గుర్ర
గుర్రాల గట్టని తేరు కొంక కిందైన బారి విర్రవీగుచుదీసి వేడుకతో జీవుడు విర్రవీగుచుదీసి నీ వేడుకతో జీవుడు గుర్రాల గట్టని తేరు కొంక కిందైన బారి విర్రవీగుచుదీసి వేడుకతో జీవుడు విర్రవీగుచుదీసి నీ వేడుకతో జీవుడు విర్రవీగుచుదీసి నీ వేడుకతో జీవుడు విర్రవీగుచుదీసి నీ వేడుకతో. అస్మద్గురుభ్యో నమః. కళ్యాణన్నః కలయతు పదం మంజులం మంజరీభి మంజీరాణాం జలధి దుహితుః ధిక్ృతాంభోజశోభం నిత్యం విష్ణోర్యదతిమసృణస్ఫీతగారుత్మతాభం వక్షః పీఠం నఖరకిరణైః శారవర్ణం తనోతి. కార్తీక బ్రహ్మోత్సవ శుభవేళ అమ్మవారు 8వ రోజు రథాన్ని అధిరోహించి అత్యద్భుతంగా మనకి దర్శనాన్ని అందిస్తున్నారు. ఆనందోత్సాహాలతో భక్తజన సందోహమంతా ఆ రథానికి కట్టినటువంటి తాళ్లని పట్టుకొని తామే బరువుని మోస్తున్నాము అన్నంత నిశ్చయంతో ముందుకి సాగుతున్నారు. అత్యద్భుతంగా పువ్వులతో రకరకాల రంగురంగుల వస్త్రాలతో అద్భుతమైనటువంటి శిల్పాలతో అలంకృతమైనటువంటి రథం దర్శనీయంగా మనకి కనిపిస్తోంది. ఆకాశమే ఈ రథ ఉన్నతికి హద్దా అన్నట్టుగా మనం దాన్ని దర్శించవలసి వస్తోంది. రథమధ్యంలో వేంచేసి ఉన్నటువంటి అమ్మవారిని భక్తజన రూపంలో మనం దర్శించాలేమో. అమ్మ దర్శనం వల్ల ఆనందం పొంగి పొరలి అధికారులు సైతం తమ ఆధిపత్యాన్ని కాకుండా అమ్మకి తమ పట్ల ఉండేటటువంటి వాత్సల్యాన్ని భావిస్తూ ఈ సేవ తమకి సకల జన్మ సుకృత ఫలమని భావిస్తూ వినయ వినమిత గాత్రులై ఆ తల్లి సేవలో ధన్యులవుతున్నారు. అధికారులు అనధికారులు అనే తేడా లేదు. అందరూ అమ్మ దర్శనానికి అధికారం కలిగిన వారే. ఆ సేవ చేసుకోవడానికి తగినటువంటి సామర్థ్యంలో కాస్త హెచ్చుతగ్గులు ఉన్నా భద్రగజం మందగమనంతో నడుస్తుంది, అశ్వం అతివేగంగా ముందుకి సాగుతుంది. కానీ సృష్టిలో రెండిటికీ సమానమైన స్థానమే. ఆ రథానికి కట్టినటువంటి ఆ తాళ్లని చూస్తుంటే ఇవి మన కర్మబంధాలా అన్నట్టుగా అనిపిస్తోంది. ఈ కర్మ పాశాలతో కట్టబడినటువంటి రథంలో వేంచేసి ఉన్న భగవంతుని యొక్క తత్వం మనకి బంధ విముక్తిని కలిగిస్తుంది. ఆ రథమే ఓంకారం అనేటటువంటి రథం అని మనం భావన చేసుకోవాలి. అమ్మ వైభవాన్ని తెలియచేసేటటువంటి శ్రీ సూక్తంలో ఒక మంత్రం మనం చదువుతూ ఉంటాం. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం అని. రథమధ్య అని అక్కడ అమ్మని వేదం పొగుడుతుంది. ఏమా రథం? ఆ రథమధ్యగత అయినటువంటి అమ్మ ఎటువంటి స్వరూపం కలిగినది అంటే ఓంకారం అనేదే రథం. ఆ ఓంకారం 3 అక్షరాల సంపుటి. అకార ఉకార మకారములు కలిగి ఉంటుంది. అకారం భగవత్తత్వాన్ని చెప్తుంది, మకారం జీవతత్వానికి వాచకంగా ఉంటుంది. ఉకారం ఆ ఇద్దరిని సంధానం చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్ష్మీ తత్వంగా పెద్దలు నిర్వచిస్తారు. రథమధ్య అంటే ఓంకార రథమధ్యగా ఉకారం చేత చెప్పబడేటటువంటి ఒక పురుషకార స్వరూపంగా ఆ తల్లిని మనం ఇవాళ సేవించాలి. ఆ తల్లి మనకి భక్తులలోనే దర్శనం ఇస్తోంది. అందుకే అమ్మ యొక్క రూపాన్ని సేవించడం కంటే ఆ అమ్మ కటాక్ష వీక్షణంతో పునీతులవుతూ ఉండేటటువంటి ఈ జన దర్శనం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. అజ్యమే సఫలం జన్మ సుప్రభాతాచమే నిశా అనుకుంటాడు ఒక మహానుభావుడు భగవద్ దర్శనం చేసి. కానీ ఈ ఉత్సవ వేళలో ప్రతి ఒక్కరికి కూడా సుప్రభాతమే. రాత్రి తొలగింది, భగవద్ దర్శనమైంది. అద్భుతమైనటువంటి అలంకారాలతో చక్కటి దివ్యమైనటువంటి వాహనాలని అధిరోహించి దర్శనమిస్తూ ఉండేటటువంటి వైభవం మనకి ఈ 9 రోజులలోనూ లభిస్తుంది. అందులో ఇవాళ విశేషమైనటువంటి రథోత్సవం.
మిగిలిన వాటిని ఈ వాహనము ఆ వాహనము అని మనం అనుకున్న రథ వాహనం అని కాకుండా రథ ఉత్సవం అనే దీన్ని మనం వ్యవహరిస్తాం. చంద్రప్రభ వాహనం, సూర్యప్రభ వాహనం అని అక్కడ దాన్ని వాహనంగా భావించిన ఈ రథమే ఒక గొప్ప ఉత్సవం అంటారు. అష్టమే దివసే చాజ్యం అభవద్వాహనం హరేః నానావిధైరలంకారైః మండితః సుమహాన్ రథః. ఈ బ్రహ్మోత్సవ సమయంలో సంహితలలో మనకి చెప్తారు. భవిష్యోత్తర పురాణ అంతర్గతమైనటువంటి వెంకటాచల మహత్యంలో 8వ రోజు రథోత్సవాన్ని నిర్వహించాలి. అది సుప్రభాత వేళలో. అందుకే రోజు కంటే కూడా ముందుగానే ఈ రథం బయలుదేరుతుంది. ఈ కార్తీక బ్రహ్మోత్సవాలలో అమ్మవారిని తన యందు నిలుపుకొని ఆ రథం ధన్యమైంది. నిజంగా అది దారువా లేదా అది ఒక వస్త్రమా, అక్కడ ఉన్నది పుష్పమా, అక్కడ ఉన్నది అలంకారమా అనేది కాదు. ప్రతీదీ చైతన్యవంతమైనది. అమ్మ యొక్క స్పర్శతో, అమ్మ యొక్క దర్శనంతో, అమ్మ యొక్క ఆలోకనంతో పునీతమవుతూ ఉండేటటువంటి వైభవం అక్కడ చరాచర కోటికి అంతటికీ కూడా ఉంది అని మనం భావించాలి. ఆ చైతన్య స్ఫూర్తితోటే ఆ రథం ముందుకి సాగుతోంది. రథాన్ని నడిపించడానికి చక్రాలు అవసరం లేదు. ఈ భక్తజనుల యొక్క మనోరథాలే చక్రాలుగా ఈ రథం సాగిపోతోంది. దర్శిద్దాం, సేవిద్దాం, అంజలిద్దాం. అమరాంగనలదే ఆడేరు సదని సస సమా మమ మమ మని ని సాని దని దమ దమ గ స గ మ దని సా అమరాంగనల దేయాడేరు ప్రమదంబున నది పాడేరు అమరాంగనల దేయాడేరు
గగలి సదని 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 స స మామ మమ మని సని దని రమ రమ గ స గ మ దని సా అమరాంగనలదే ఆడేరు ప్రమదంబుననదే పాడేరు అమరాంగనలదే ఆడేరు ప్రమదంబుననదే పాడేరు అమరాంగనలదే అమరాంగనలదే అమరాంగణలు అదే ఆడేరు ప్రమదంతోటి అని కీర్తన. అమ్మవారి దేవదేవి యొక్క మహోత్సవానికి దేవతా స్త్రీలు ఆటలు పాటలు సాగిస్తూ ఉంటారు, ప్రమథులు పాటలు పాడుతూ ఉంటారు, ఇట్లాగా అప్సరసులు నాట్యం ఆడుతూ ఉంటారు, కొంతమంది దుందుభిధ్వానాలు చేస్తూ ఉంటారు ఆనందోత్సాహాన్ని తట్టుకోలేక. ఇది ఎవరి కోసమయ్యా అన్నారు. అమ్మవారి కోసమా మన కోసమా? ఇది కేవలం మన కోసం. అమ్మ వైభవం ఇప్పుడు ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ఈవేళ అమ్మ ఏ పద్మసరోవరం దగ్గర ఆ తల్లి ఆవిర్భూతురాలయ్యిందో అదే పద్మసరోవరానికి చుట్టూ ఈ రథోత్సవం జరుగుతోంది. ఇది పుష్యరథోత్సవము అన్నారు. మామూలుగా రథము అంటే యుద్ధే యానే చక్రిణి యుద్ధార్థే శతాంగస్యందనో రథ. సాధారణంగా రథము అంటే యుద్ధంలో ఉపయోగించే రథం, దాని యుద్ధరథము అన్నారు. ఉత్సవాల్లో ఉపయోగించే రథాన్ని పుష్యరథము అన్నారు. పుష్య అంటే ఉత్సవానికి సంకేతం, మంగళప్రదమైన రథోత్సవం ఇది. యుద్ధాల్లో అహితాన్ని నాశనం చేసి హితాన్ని పెంపొందింపజేసే ఆ ఉత్సవంలో అది యుద్ధ రథోత్సవముగా అన్నారు. అక్కడ గుర్రాలు, ప్రత్యక్ష గుర్రాలు నడుస్తూ ఉంటాయి, ఆ గుర్రాల సంహరణ అది జరుగుతూ ఉంటుంది. ఈ పుష్యరథోత్సవంలో సాక్షాత్తు బంగారంతో తయారు చేయబడిన అశ్వాల్ని ఆ తల్లి రథానికి కట్టారు. ఆ అశ్వాలు కట్టుబడిన రథాన్ని మనుష్యులు మోస్తున్నారు. నిజంగా మొయ్యడం అనేది రమంతే అత్ర రథ కంఠేషు స్కంధేషు ఊహ్యమాన రథ కంఠీరథ అన్నారు. ఈ పుష్యరథము ఎవరి కంఠాల మీదైతే మొయ్యపడుతూ ఊగుతూ ఉంటుందో ఆ ఊగుతూ కంఠం మీద మొయ్యపడుతూ ఉండే రథాన్ని కంఠీరథము అన్నారు. అంటే పుష్యరథం కూడా కంఠాల మీద మోసేది, మామూలుగా నడిపించేది, లాగేది అనే భేదాలు ఉంటాయి. ఇక్కడ లాగుతున్నారు, ఈ భుజశివం మీద పెట్టుకుని మోస్తున్నారు. నిజంగా ఎన్ని జన్మల పుణ్యము ఉంటే తప్ప ఈ భుజశివం మీద పెట్టుకుని మోయడం అనేది సాధ్యం కాదు. అందుకని కంఠేషు స్కంధేషు ఊహ్యమాన, ఆ మొయ్యపడుతున్న రథం ఏదైతే ఉందో దీన్ని కంఠీరథము అంటున్నారు. దీన్ని మనుష్యులలాగే విమానము అంటారు. ఎప్పుడూ రథం అన్న తర్వాత నడవకుండా ఉంటే అది రథము కాదు, ఊగకుండా ఉంటే అది విమానం కాదు, ఉయ్యాల కాదు, కదలకుండా ఉంటే కోతి కాదు, చైతన్యం లేకపోతే ఏది దానికోసం పుట్టిందో అది కాకుండా పోతుంది. ఇప్పుడు అమ్మవారి చైతన్యము ఈ రథాన్ని నడిపిస్తోంది. ఆ చైతన్యం ఏమిటయ్యా అన్నారు. అదిగో భక్తజన సందోహం. వాళ్ళు ఆకుపచ్చని జెండాలతోటి, అంటే ఆ రథయాత్రకి ఎక్కడ ఆటంకం లేదు, అలా సాగుతూనే ఉంటుంది. ఇటువంటి మహోన్నతమైన రథయాత్ర నిజానికి ఇది బాహిరమైన రథయాత్ర. మనము ఈ యాత్రను చూస్తూ మన మనస్సును రథంగా చేసి అమ్మవారిని దాని మీద పెట్టి ఊరేగించాలి. మన ఇంద్రియాలని అశ్వాలుగా ఆ రథాన్ని కట్టాలి. మన బుద్ధిని అనేటువంటి భుజం మీద ఆ తల్లిని పెట్టుకు మొయ్యాలి. అదే చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవచ బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ ఇంద్రియాణి హయాన్ ఆహు విషయాంస్తేషు గోచరన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహు మనీషిణః. మన ఆత్మే అదిగో పరమాత్మ, దేవేది. కనుక రథంలో మధ్యలో కూర్చుని విలాసాలు పోతూ సకల జన భక్త సందోహాన్ని ఆనందపరుస్తున్న ఆ దేవి ఎవరైతే ఉన్నారో ఆ దేవులో మన ఆత్మను నిక్షిప్తం చేసుకున్నాడు. మనం అసలు రథోత్సవాన్ని తిలకిస్తున్నట్లు అవుతుంది.
అందుకనే ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ. అక్కడ బాహిరంగా ఉన్నటువంటి ఆ చక్రాలు, ఆ కాడులు, ఇవి ఏవైతే ఉన్నాయో అవి మన దేహంగా భావం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. చూసినంత మాత్రంతో సరిపోదు. ఎప్పుడు భవానీ భావనాగమ్య అన్నారు. మన భావం చేతే ఆ తల్లి మనకి వశం అవుతుంది అన్నారు. కనుక మన దేహాన్ని రథంగా అనుకోవాలి. మన ఆత్మని ఆ రథంలోకి వచ్చిన దేవేరుగా మనం భావం చేసుకోవాలి. బుద్ధింతు సారథిం విద్ధి. మరి కేవలము ఆత్మ కూర్చుంది, దేహం నడవాలి కదా. ఈ నడవడానికి నడిపించేది ఏదైనా కావాలి. ఆ నడిపించే శక్తి ఏమిటయ్యా అన్నారు. అదిగో దాన్ని బుద్ధి అన్నారు. బుద్ధింతు సారథిం విద్ధి. ఇంకా మనః ప్రగ్రహమేవచ. ఈ రథానికి తాళ్ళు కట్టబడి ఉన్నాయి. అదిగో గొలుసులు లాంటి ఆ పువ్వుల మాల కట్టబడి ఉన్నాయి. దేనికైనా బంధనం లేకపోతే, శీలలకు బంధనం లేకపోతే, గుర్రాలకి బంధనం లేకపోతే అవి స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాయి. కనుక మన మనస్సునే ఒక తాడుగా చేసి ఈ రథంలో ఉన్న అమ్మవారిని చుట్టూ అలంకార రూపమైనటువంటి పుష్పమాలలతోటి బద్ధం చెయ్యాలి అన్నారు. అందుకని మనః ప్రగ్రహమేవచ ఇంద్రియాణి హయాం ఆహు. ఆ కనిపిస్తున్న 4 గుర్రాలు, 4 కాదు, మనస్సుతో సహా మనస్సు కనపడదు కనుక ఇవి 5 గుర్రాలు. పంచేంద్రియాల్ని గుర్రాలుగా మనం భావం చేసి మన ఇంద్రియాలతోటి నడిపించాలి. ఏదైనా సరే మన భావనలు ఇంద్రియాలు నడిపిస్తాయి. కేవలం భావన మాత్రంగా ఉంటే సరిపోదు. ఆ భావన ఇంద్రియ వశం అయ్యి మనం సన్మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటే అది అసలు సిసలు రథయాత్ర అవుతుంది మానవాళికి. అందుకని ఇంద్రియాణి హయాన్ ఆహు విషయాంస్తేషు గోచరాన్. ఇంద్రియాలు ఉంటే సరిపోవు. ఆ ఇంద్రియం కన్ను ఉంది. ఈ కన్నుకి వీక్షణ శక్తి ఉంది. అదిగో అది విషయంగా మనకు మారి అమ్మవారికి అంకితం కావాలి. ఇంద్రియ వ్యాపారాలు అమ్మవారి పట్ల అంకితమైనప్పుడు అది అసలు శిశుల రథోత్సవం. ఎంత జాణలే వీరు ఇంతులాలా వింతలుగా
సాగిలించేరు కంది శ్రీ వెంకటేశుడు భూదేవి నలమేల్మంగ పొంది శ్రీ వెంకటేశుడు భూదేవి నలమేల్మంగ పెందలి కాడని పెండ్లి పీఠపై ఉన్నారు ఎంత జాడలే వీరు ఇంతులాల వింతలుగా వీధి వీధి వినోదించేరు ఎంత జాడలే వీరు ఇంతులాల వింతలుగా వీధి వీధి వినోదించేరు శ్రియం దేవీమశరణః శ్రేయే సంశ్రితవత్సలాం పత్న్యాయయా భగవతః పారమ్యమవగమ్యతే. శ్రీదేవి ఎవరికి పత్ని అయితే ఆయనే పరబ్రహ్మ అని తెలుసుకుంటారట అందరూ. భగవంతుని యొక్క పరత్వం తెలియచేసేది లక్ష్మీ అమ్మవారు అని అంటారు. కార్తీక బ్రహ్మోత్సవ శుభవేళలో రథాన్ని అధివసించి కన్నుల పండువుగా మనకి దర్శనాన్ని అందిస్తూ ఉండేటటువంటి పద్మావతి అమ్మవారు అటువంటి భగవత్ తత్వ నిరూపిక అని మనం భావన చేసుకోవాలి. ఆమె భగవంతుని యొక్క హృదయాన్ని నిత్యవాసంగా చేసుకొని విరాజిల్లుతూ ఉండేటటువంటి తల్లి. ఆ తల్లి ఈరోజు ఆ స్థానాన్ని వదిలిపెట్టి ఈ రథాన్ని అధిరోహించిందా అని సందేహపడవలసిన అవసరమే లేదు. కారణం రథమంటే భగవంతుడు అని వేదం చెప్తోంది. ఆనందింపచేసేవాడు రాముడు అని మనం ఎలాగైతే వ్యుత్పత్తిని చెప్పుకుంటామో అలాగే రమయతీతి రథః అని కూడా చెప్తారు పెద్దలు. ఆనందింపచేసేటటువంటి స్వరూపం భగవత్ స్వరూపం. ఆ భగవత్ స్వరూప వైభవాన్ని తెలియచేసేటటువంటి ప్రబంధాలు దివ్య ప్రబంధాలు అంటారు. ఆ దివ్య ప్రబంధ గానాన్ని చేసేటటువంటి శ్రీ వైష్ణవ గోష్ఠిని మనం కనులారా సేవిస్తున్నాం. చెవులకి ఇంపుగా, రాగయుక్తంగా, అర్థవంతంగా, పద్ధతిగా జియర్ స్వాముల యొక్క పర్యవేక్షణలో భాగవత గోష్ఠి దివ్య ప్రబంధ పారాయణం చేస్తూ ముందుకి సాగుతూ ఉంటే ఆ రథాన్ని దరిచేరి ఈ భక్తజనమంతా కూడా తమ ఆనంద హేళలతో ఒక అద్భుతమైనటువంటి నాదాన్ని మనకి ధ్వనింపచేస్తూ ఉన్నారు. అర్కమండల సంకాసం దివ్యం దృష్ట్వా రథోత్తమం ఆరురోహ మహాబాహు రామ సత్యపరాక్రమ అంటారు. అర్కమండల సంకాసమైనటువంటి ఒక రథాన్ని ఆనాడు రామచంద్రుడు అధిరోహించాడు. రథం అనగానే అది రాజుగారిది అని మనకి వెంటనే అర్థమైపోతుంది. రాజుగారికే కదా చతురంగ బలాలు ఉంటాయి అని అంటారు. రథ గజ తురగ పదాతి బలాలతో ఆయన విరాజిల్లుతూ ఉంటాడు. మరి ఈమె ఏ రథాన్ని అధిరోహించింది, ఏ రాజుగారిగా ఈమె సంభావనని పొందుతోంది అంటే రాజపత్నిగా విరాజిల్లుతోంది ఈమె. స్వయం ఆమె ఒక చక్రవర్తిని అని మనం భావన చేసుకోవచ్చు. బ్రహ్మోత్సవ వేళలో కొండ మీద మలయప్ప స్వామికి జరిగేటటువంటి వాహన సేవలలో అమ్మవార్లిద్దరూ కూడా కొంత అనువర్తిస్తూ ఉంటారు. అన్ని వాహనాలలోనూ వారు కూడా స్వామి చెంతని చేరి ఉంటారు. కానీ చూడండి, మన పద్మావతి అమ్మవారు స్వామిని సేవించమంది మనకి దర్శనాన్ని ఇస్తోంది. వాహనాలని తానే అధివసించి సామ్రాజ్ఞిగా విరాజిల్లుతోంది. అందుకే ఆ కన్యపిల్లలందరూ కూడా అది స్త్రీ యొక్క వైభవం అని తెలుసుకొని తమ ఆనందాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆ తల్లి వైభవం గజాంతమైనటువంటి వైభవాన్ని పొందించేదిగా మనని అనుగ్రహించేది అని అంటారు. భద్రగజాలు మందగమనంతో ముందుకి సాగుతూ ఉంటే రథాన్ని నడిపిస్తూ పరిచర్యలు చేస్తూ శ్రీవైష్ణవ అర్చక స్వాములు ఆ అమ్మని సదా పరిరక్షిస్తూ మనకి ఆ దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. అమ్మవారి అష్టోత్తర శతనామావళిలో నృపవేశ్మగతానందాయై నమః అని మనం ఒక నామాన్ని చెప్పి ఆరాధన చేస్తాం. నృపవేశ్మగత ఆనంద అంటారు. సాధారణమైన అర్థంలో అయితే రాజుల ఇళ్లల్లో ఐశ్వర్యం అధికంగా ఉంటుంది కనుక అలా విరాజిల్లేది అని భావన చేసుకుంటాం. కానీ నృపుడు అంటే నరులని పాలించేవాడు. నరులమంతా మనమైతే ఈ నరులకి ప్రతీకగా అర్జునుణ్ణి భావిస్తే ఆ అర్జునుణ్ణి పరిపాలించి
రథ సారథ్యాన్ని వహించి విజయాన్ని చేకూర్చినటువంటి వైభవం స్వామిది. కనుక నృపవేశ్మ అంటే ఆయన జగత్ చక్రవర్తి అయితే ఆ చక్రవర్తి యొక్క హృదయమే అమ్మకి అద్భుతమైనటువంటి ఒక ఇల్లు. వేశ్మ అంటే అందులో ఉంటుంది, ఆమె హాయిగా ఉంటుంది, ఆమెకి ఏ రకమైనటువంటి అసౌకర్యము లేకుండా విరాజిల్లుతూ ఉంటుంది. ఆ పద్మావతి ఆవిర్భవించినటువంటి ఆ పుష్కరిణి మనకి కనులారా దర్శనానికి యోగ్యంగా కనిపిస్తోంది. సేవిద్దాం ఆ తల్లి ఆ ఆవిర్భవించినటువంటి వైనాన్ని తలుచుకుందాం. అలా నృపవేశ్మగత ఆనంద నిత్యము అనపాయినిగా స్వామి వక్షసీమని అధివసించి ఉండేటటువంటి ఆ తల్లి ఏం చేస్తుంది అనంటే ఆహ్లాద జనని అని అంటారు. ఇదిగో ఆ ఆహ్లాదం ఈ ఉత్సవ వేళలో ప్రతి ఒక్కరిలోనూ మనకి చక్కగా స్ఫురిస్తూ ఉంటుంది, స్ఫుటంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. లేకపోతే వేళని చూసుకోరు. ఇది సూర్యోదయ వేళ, సూర్యాస్తమయ సమయమా, నడిరాత్ర, మధ్యాహ్నమా అనేటటువంటి పట్టింపే లేదు. నకాలస్తత్రవై ప్రభువు అని ఆ భగవంతుడు ఉండేటటువంటి పరమపదంలో కాలం ప్రభుత్వాన్ని వహించదుట. కానీ ఈ ఉత్సవ వేళలలో స్వామి యొక్క ఉత్సవాలైనా అమ్మ యొక్క ఉత్సవాలలోనైనా నకాలస్తత్రవై ప్రభువు, ఎవరికి సమయం గుర్తురాదండి. ఆనందమే ఆనందం. మనం వెళ్ళాలి, సేవించాలి, చేతనైన రీతిలో మనం అక్కడ సేవా భాగ్యాన్ని పొందాలి అనుకునేటటువంటి ఒక ఉత్సాహాన్ని కలిగించేదే ఉత్సవం. అందులో రథోత్సవ వైభవం వర్ణనాతీతమైనది. మనమే ఆ రథాన్ని నడిపిస్తున్నట్లుగా చేసుకునేటటువంటి భావన ఒక అమరత్వానికి సూచకంగా మనకి కనిపిస్తుంది.
కనకపు మేడలోన కామించి అలమేల్ మంగ తనివోని నీరతికి తమకించెను. కనకపు మేడలోన కామించి అలమేల్ మంగ తనివోని నీరతికి తమకించెను. ఎనసితివి శ్రీ వెంకటేశ, ఎనసితివి శ్రీ వెంకటేశ, ఇంతలో విచ్చేసి మనస కటాయిటే మన్నించుమికను. అదివో అదివో నిత్య జీవితంలో భక్తులందరూ కూడా పూజలు చేస్తూ చిట్ట చివర ఛత్రమాచ్ఛాదయామి, శ్యామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి అని అనేక ఉపచారాలు చేస్తున్నట్లుగా వాక్కులతోటి చెప్పేస్తున్నారు. కానీ నిజానికి ఎవ్వరూ చేయటం లేదు. ఈవేళ అమ్మవారి ఈ ఉత్సవంలో, ఈ రథోత్సవంలో నిజంగా పైన ఛత్రాలు కట్టారు, ఛత్రం చేత ఆచ్ఛాదన చేశారు. అదిగో చామరాలతోటి వీస్తున్నారు, చామరం వీజయామి. నృత్యం దర్శయామి అనే దానికి ఎదురుకుండా కోలాటం జరుగుతోంది. ఇది కోలల ఆట. కోల అంటే కర్ర అని అర్థం. కర్రలు అటు ఇటు తిప్పుతూ ఒక విన్యాసంతో అందంగా చేసే ఏ ఆట అయితే ఉందో దానిని కోలాటము అన్నారు. కోలానాం అటనం అన్నమాట. అట అంటే సంచారము అర్థం. ఈ కోలలు అటు ఇటు తిప్పుతూ ఆడే ఆటని కోలాటము అన్నారు. అంతేకాదు ఇక్కడ ఆడవాళ్ళని ఆడుతున్నారు కనుక ఒక విధంగా కోల అంటే స్త్రీ అని కూడా అర్థం. అటువంటి ఈ మంచి నైపుణ్యంతో కూడిన ఈ క్రీడ అమ్మవారికి సేవగా సమర్పణ చేయడం జరుగుతోంది. నిజంగా అసలు సిసల సేవ అంటే ఇదిగో ఇదే. అలాగే గీతం సేవయామి, మధ్య మధ్యలో అనేక కీర్తనలతోటి అమ్మవారిని మనం సేవించుకుంటున్నాం. అలాగే ఆందోళికాది సమస్త రాజోపచార, భక్త్యుపచార, శక్త్యుపచార లాంఛనాన్ని సమర్పయామి అని కూడా మనం సమర్పణ చేస్తున్నాం పూజావసానంలో. ఇక్కడ భేరీ నినాదాలకు బదులుగా అదిగో కింద భేరీలు మోగించారు ఇప్పటి వరకు. కనుక ధ్వనిపూరితంగా కూడా అమ్మవారిని లేదా అయ్యవారిని సేవించాలి అన్నారు. ఇవన్నీ కూడా దేనికోసం అయ్యా అన్నారు. అమ్మకి అనేక అమందానంద సందోహ బంధురంగా ఉండడం కోసమైన ఈ విన్యాసాలు ఇవన్నీ కూడా. అమ్మవారికి సాధారణంగా ఎక్కువ ఆనందం కలిగించడం కోసంట ఆ తల్లికి బాల అనే పిల్ల ఉండేదిట. ఆ బాలామ్మవారు లలితాంబిక ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుందట గచ్చకాయల ఆటతోటి. గచ్చకాయలు ఏమిటయ్యా అన్నారు. బ్రహ్మాండమే ఒక గచ్చకాయట. ఆ గచ్చకాయలు ఎగరేసి కింద పట్టుకుని ఆడుతూ ఉంటుంట అమ్మ. ఆ అమ్మకి ఆట అంటే చాలా ఆసక్తిట, చూస్తుందట, ఎంతో ఆనందిస్తుందిట. అదిగో అటువంటి ఆటపాటలతోటి అమ్మవారి ఊరేగింపు చాలా అద్భుతంగా నిర్వహణ జరుగుతోంది. గారోత్పతి రథే స్థిత్వా యా బభంజ సురద్విషం కోలాసురం హరేః పద్మా సాపాయాత్ వరదాయిని. అల్వేలమంగా అవతరించినటువంటి ఆ తల్లి, ఆ పద్మావతీదేవి మనకి వరదాయిని పాయాత్, అన్ని కోరికలను తీరుస్తూ మనల్ని ఉద్ధరించునుగాక, మనల్ని సంతోషపట్టునుగాక. ఎటువంటి అమ్మవారయ్యా అన్నారు. ఆ తల్లి యుద్ధానికి వెళితేట కోలాసురుణ్ణి సంహారం చేసింది ఆ తల్లి. రథము లేకుండా అంటే మంచి లాంఛనం అది. మహానుభావులు యుద్ధంలో కేవలం నేల మీద ఉండి యుద్ధం చేయకూడదు. రావణాసుడితో రామచంద్రమూర్తి యుద్ధం చేస్తున్నప్పుడు ఈయన నేల మీద ఆయన రథంలోనూ ఉంటే వెంటనే గరుత్మంతుడు పరుగులను వచ్చి ఆ స్వామిని తన భుజాల మీద ఎక్కించుకుని యుద్ధం చేయించాడు. కనుక రథము అనేది ఒక ప్రతిష్టకి, ఒక ప్రాభవానికి సంకేతం. అమ్మవారు కోలాసురుని భంజనం చేసినప్పుడు, సంహారం చేసినప్పుడు గారుత్మతి రథే స్థిత్వా, గరుత్మంతుల చేత ఏర్పడిన రథంటది. రథము అంటే నడుచునేది అర్థం, మామూలుగా గమనించినది అర్థం. రము క్రీడాయామనే ధాతువుకి రమంతే, ఆ నడక చేత మనందరం ఆనందిస్తాంట. అది నడిచి, ఆ రథము నడిచి మనల్ని ఆనందపెడుతూ ఉంటుందట. ఈ డోలోత్సవం అన్నారు దీన్ని. కనుక అటువంటి ఆనందం పెట్టే రథంలో వెళ్ళడం అనేది
యుద్ధానికి వెళ్ళే వీరులు చేసే లక్షణం పని. అటువంటి పని అమ్మవారట గరుత్మతి రథే స్థిత్వా, గరుత్మంతుడే రథంగా చేసుకుందిట. గరుత్మంతుడు అంటే వేదద్రష్ట మహానుభావుడు. వేదాత్మా విహగేశ్వర అంటుంది వేదం. వేదాలే గరుత్మంతుడి రూపాన్ని ధరించేట. ఇటు 2 రెక్కలు అటు 2 రెక్కలు వీచే గాలి ఏదైతే ఉందో అది శృతి నిస్వనము అన్నారు. శృతి చేసేటువంటి ధ్వని ఏదైతే ఉందో, అంటే వేద పఠనం చేసే ధ్వని ఏదైతే ఉందో అది గరుత్మంతుని యొక్క రెక్కల మూలంగా పుట్టిన గాలి అన్నారు. అటువంటి గరుత్మంతుని నా తల్లి అధిరోహించిందట. గరుత్మతి రథే స్థిత్వా యా భభంజ సురద్విషం, దేవతలకి కష్టుడైన దుష్టుడైనటువంటి ఆ కోల అసురుడు, వాడినే డోలాసురుడు కూడా అంటారు. కనుక వాడు చాలా భయంకరమైన తత్వం కలిగిన వాడు. అదిగో ఆ తల్లి వాడిని సంహారం చేయడం కోసం కోలాసురం, ఆ కోలాసురుని సంహారం చేసిందిట. కనుక ఆ తల్లిని కోలాసుర భయంకరి, డోలాసుర భయంకరి అటువంటి